ఏ రోజైనా ట్రాన్స్జెండర్లకి ఆధార్ కార్డులు ఇప్పిద్దామనే ఐడియా రాలేదు ఆయనకి. రోడ్లు వేపిద్దామనే ఐడియా రాలేదు. ఆయన ఏదో రంగుల కింద రోడ్లు వేపించేసి ఒక 2-3 నెలలు తరహాతో పోయింది. ఈరోజు ఏ వాడకెళ్ళినా ఏ ఊరెళ్ళినా మీరు హైదరాబాద్లో ఉన్నారు, నేను కూడా హైదరాబాద్లో ఉన్నాను, కానీ ఊళ్ళో ఏం జరుగుతుందో మీకు తెలియదు. కానీ పొద్దున్న ఒక గంట న్యూస్ పేపర్ చూసుకుంటారు, దాంట్లో మీకు పాజిటివ్ అన్నీ చదువుకుంటారు, నెగిటివ్ అంతా వదిలేస్తారు. అది నాకు తెలుసు, 100% ఆబ్వియస్లీ అదే చేస్తారు. కానీ వాళ్ళు గొప్పే చేస్తున్నారు. 5 రూపాయలు అన్నా క్యాంటీన్ పెట్టారని, లేకపోతే వాట్ ఎవర్, ఇవన్నీ కూడా మంచిగా చేశారని నేను అంటున్నాను, ప్రజలు కూడా అంటున్నారు. అందుకే ఆయనకి 11 ఇచ్చారు, వీళ్ళకి 160 ఇచ్చారని నేను అంటాను. ఆబ్వియస్లీ ఇదే నిజం, ఇదే ఫ్యాక్ట్. ఇది 11 కాదు, వచ్చే 5 ఏళ్ల తర్వాత 1 వస్తుంది. అంటే ముందు నుంచే చంద్రబాబు నాయుడు గారు మీకు 11 వస్తాయని 2 ఏళ్ళు చూపిస్తున్నారు. అది మీ జగన్ గారు ఊహించుకోలేకపోయారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఎవరు, చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి ఇలా అంటున్నాడు, 5 ఏళ్ళు చూపిస్తున్నాడు. అంటే ఇంకా 5 సీట్లే వస్తాయని చెప్తున్నాను. తర్వాత 5 ఏళ్ళు అది నేను అంటున్నాను. అంటే నాకు తెలుసు ఆయన ఏం చేయడు, ఏం చేయలేడు, ఏం చేయబోడు, ఏం చేయకూడదు. ఎందుకంటే ఆయన ఏం చేయలేడు కాబట్టి 100% ఏం చేయడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఒక గజ్జు ఉందండి. ఏంటంటే నేను ఓడిపోయాను, ఎలాగైనా తొక్కేసి నేనే లగాలి అన్న ఒక పిచ్చి ఉంది. అంతేగాని ఆయనలో బాగుపరుద్దాం ఇండియాని, లేకపోతే మన భారతదేశాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం అని ఏం లేదు. గజ్జ అనమాట. ఏం గజ్జ అంటే ఈయన కొడుకులు గెలిచారు, నేను కొన్ని వేల కోట్లు అప్పు చేశాను. అవండి వాళ్ళ ఇంట్లో ఉండే అక్క అమ్మ వాళ్ళందరే దూరం వెళ్ళిపోయారంటే ఈయన నెగిటివిటీ స్ప్రెడ్ ఇంట్లో వాళ్ళకే నచ్చలేదు. అంటే జనానికి ఎందుకు నచ్చుతుంది సార్? ఎందుకు నచ్చుతుంది? ఆబ్వియస్లీ ఎవ్వరికీ నచ్చదండి. వీళ్ళలో ఒక్కటి పాజిటివ్ సెన్స్ ఒక్కటి కూడా లేదు. 100% నేను చెప్తున్నాను, ఇది ఇండియాలోనే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ కొంతమంది ఉంటారు కదండి, మదమెక్కిన అదే వాళ్ళ డబ్బులు తిన్నా, అదే ఫ్రీగా వచ్చిన జగన్ ఇల్లులు, ఫ్రీగా వచ్చిన జగన్ పథకాలు ఆయన ఏమన్నా ఇచ్చుంటే లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కొక్కడికి 10,000, 15,000, 20,000 అవ్వండి. బాధల్లో ఉన్నాడు 10,000 ఇస్తే వాడు తప్పు చేసినా పర్లేదు, వాడు 10,000 ఇచ్చాడు అన్నది గుర్తుపెట్టుకుంటాడు. కానండి మన ఊరికి, మన వాడికి, మన పిల్లలకి మంచి చేసింది ఎవడో గుర్తుపెట్టుకోడు. ఎందుకంటే నీ జోబులో డబ్బులు పెట్టే వాడినే నువ్వు గుర్తుపెట్టుకుంటావు వాడి పేరు అడిగి. అదే జరిగింది గత 5 సంవత్సరాల ముందు. ఇప్పుడైతే సంవత్సరం అయినా కానీ ఏం జరగలేదంటే నేను ఒప్పుకోను. ఎందుకంటేనండి చూడండి, చూసిన తర్వాత 5 ఏళ్ల తర్వాత జనాలు చెప్తారు. 100% 5 ఏళ్ల తర్వాత కూడా ఏ ఒక్క పోర్ట్ఫోలియోలో ఏళ్ళ ఫోటోలు పెట్టుకోకుండా ఏళ్ళ గెలుస్తారు. ఇది కూటమి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, వాటెవర్ ఎవరైనా కానీ, పవన్ కళ్యాణ్ కానీ కూటమి కింద వచ్చినా కానీ వాళ్ళే గెలుస్తారు. వీళ్ళైతే గెలవరండి. ఎందుకంటే ఆయనలో గజ్జు ఉంది అంతే. అంటే కుళ్ళు ఉంది కానీ ఆయనలో పరిపాలన చేసే హోదా లేదని నేను అంటాను. 100% ఆయన కుళ్ళేనండి. ఒళ్ళు మొత్తం కుళ్ళు ఉంది కానీ పరిపాలన లేదు అని నేను అంటాను. ఎందుకంటే కొద్దిగా వల్గర్ లాంగ్వేజ్ లో కాపురాలు చేస్తారా, పిల్లలు పుడతారా అని ఏదేదో అసభ్యకరంగా మాట్లాడారు. అంత దిగసారి మనం మాట్లాడలేం. కానీ ఈ సంవత్సరం స్కూల్కి వెళ్లాల్సిన పిల్లలకి వాళ్ళకి ఇవ్వాల్సిన అమ్మఒడి ఆపేయటం న్యాయమా? ఈ సంవత్సరం పంట వేయాల్సిన రైతులకి వస్తున్న రైతు భరోసా ఆపేయటం న్యాయమా? జరుగుతున్న వాలంటీర్ విధానాన్ని 10,000 ఇస్తానని చెప్పి మోసం చేసి వాళ్ళ ఉద్యోగాలు పీకేసి ఉన్న 5,000 కూడా ఇవ్వకపోవటం న్యాయమా? పసిపిల్లలకి గోరు ముద్ద ఇస్తానని చెప్పేసి నోటికాడ ముద్దలాగేయటం న్యాయమా? ఇచ్చిన ఇళ్ల పట్టాలు మీకు 3 సెంట్లు ఇస్తానని చెప్పేసి ఉన్న ఇళ్ల పట్టాలు పీకేయటం న్యాయమా? ఇంటింటికి రేషన్ బియ్యం వస్తుంటే జరుగుతున్న విధానాన్ని ఆపేసి ఆ వ్యాన్లని తొలగించి పేద ప్రజలకి కనీసం నోటికాడికి అందాల్సిన బియ్యాన్ని కూడా లాగేసుకోవడం న్యాయమా? ఇవన్నీ అడుగుతారని చెప్పేసి వాళ్ళు రోజుకో గొడవ, నెలకో గొడవ సృష్టించి లేనిపోని వాటి మీద ఈ పరిపాలన గురించి అడుగుతారని చెప్పేసి అక్రమ కేసులు పెట్టి బెదిరించి అధికారం ఉందని అహంకార మదంతో దూకటం, కేసులు పెట్టడం, దాడులు చేయటం అనుకుంటున్నారు. బిడ్డ పొద్దుగుకితే తెల్లారుతుంది, ఇప్పుడు చీకటైతే ఉదయం వస్తుంది. అట్లనే అధికారం పోతే మళ్ళీ అధికారం వస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు చేస్తున్న చేష్టలు, మీరు చేస్తున్న అన్యాయాలు, మీరు చేస్తున్న దుర్మార్గాలు రికార్డ్ గూగుల్ ఇట్ట కొడితే అట్ట వచ్చేస్తాయి. ఎక్కడ ఉన్నా
సప్త సముద్రాల్లో దాక్కున్న, ఖండాంతరాలు దాటిపోయిన, రిటైర్ అయిన లాక్కొచ్చి ఈడ్చుకొచ్చి కూర్చోబెట్టి చట్టపరంగా శిక్షిస్తాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో అదేదో సామెత అన్నట్టు వయసు రాగానే పడే పాటలు కాదు. అధికారం వచ్చింది, ప్రజలు ఇచ్చారు, పరిపాలించండి, తప్పులేదు. అధికారం వచ్చినప్పుడు పరిపాలించండి, ప్రజలకు మేలు చేయండి, తప్పులేదు. అక్రమ కేసులు పెడతాం, గొడవలు సృష్టిస్తాం. ఇందుక మీకు అధికారం ఇచ్చింది, ఇందుక మీకు పరిపాలన ఇచ్చింది. చెయ్యడం చేతగాక ఈ సంవత్సర కాలంలో సోదరులేదో ఇందాక వచ్చి లక్షల కోట్లు అప్పు చేశారంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవరావు గారు చెప్పిన లెక్క ప్రకారం మొత్తం 5 ఏళ్లలో 3,39,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టుమని సంవత్సరం గడవల ఏ ఒక్కరికి ఒక్క పథకం ఇవ్వాలా, ఒక్క హామీ నిలబెట్టుకోవాలా. 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పు ఎక్కడికి వెళ్ళింది? ఎవరికి డబ్బులు ఇచ్చారు?